సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రాధా, త్వరలోనే పెళ్లి కావాలని దేవుని మొక్కుకో, వరమిస్తుంది. వస్తా రాధా, వస్తా రాధా. నవరాత్రి పండుగ మొదటి రోజునే దేవి నీకు వరమించిందమ్మా. ఈ రోజు మీ అమ్మే బ్రతుకుంటే ఎంత సంబరపడేదో, నన్ను ఎంత మెచ్చుకునేదో. ఏమిటి నాన్న, అసలు సంగతి ఏమిటో చెప్పండి. ఏమిటా? ఏమని చెప్పనమ్మా. చదువుకు చదువు, అందానికి అందం, అంతస్తుకు అంతస్తు, అన్ని విధాలా ఇంత గొప్ప సంబంధం దొరకడం చాలా కష్టం. సంబంధమా? ఎవరికి? ఎవరికేమిటమ్మా, నీకే. రేపు ప్రొద్దునే పెళ్లివారు వస్తున్నారు. రావటం చూడటం అంతా లాంఛనం అనుకో, సంబంధం ఖాయం. ఇక తాంబూలాలు గుచ్చుకోవడమే మిగిలింది. ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది నాన్న? తొందర బాగుందమ్మా నువ్వు చెప్పేది. వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళని, ఆ పోటీల్ని చూస్తే తొందర ఏమిటో నీకే తెలుస్తుంది. ఒక్క పూట ఆలస్యం చేసామా ఇట్టే ఎగరేసిపోతారు తెలుసా. పోతే పోనివ్వండి, మనకే వద్దు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును నాన్నగారు, నాకు ఇప్పుడెప్పుడే పెళ్ళొద్దు. అదేమిటమ్మా, ఇంకా ఎంతకాలం నాగుతాం? ఈ సంవత్సరం పెళ్లి చేద్దామనే కదా బియ్యతో నీ చదువు కూడా మనిపించేసింది. మీ ఇష్ట ప్రకారం చదువు మానేశాను, కానీ ఇది మాత్రం నా ఇష్టానికి వదిలేయండి. ఇది తప్ప ఇంకేదన్నా నీ ఇష్ట ప్రకారమే కానీ కాదన్ను. ఇది పెళ్లి, నిండు 100 ఏళ్ల జీవితం. అదే నేను చెప్పేది. ఏమిటి నువ్వు చెప్పేది? నీకేం తెలుసని? నా జీవితానికి కావాల్సింది ఏమిటో నాకు తెలుసు. అంటే నాకు తెలియదనా? నేను నీ మేలు కోరననే. మేలు కోరేవారు కనుకనే ధైర్యంగా వద్దని చెప్తున్నాను. వీల్లేదు, మాటిచ్చేశాను. రేపు ప్రొద్దున్నే తాంబూలాలు పుచ్చుకోక తప్పదు. నాన్నగారు, నా మాట వినకుండా తొందరపడి తాంబూలాలు ఇస్తే ఆ తర్వాత తర్వాత బెదిరిస్తున్నావా? ఇందులో బెదిరింపే ఉంది నాన్నగారు. నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను. నా మాట నేను చెప్తున్నాను. 600 అయినా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సింది. నాన్న, నా బిడ్డవని స్వతంత్రించి మాటిచ్చానమ్మా. ఆ మాత్రం అధికారం నాకు లేదా? లేదని కాదు, కాకపోతే ఒక్క మాట ముందుగా చెప్పుంటే ఇంత గొడవ రాకపోను. గొడవ? ఇది గొడవ? నానా అవస్థలు పడి నేను ఇంత మంచి సంబంధం తీసుకొస్తే దీన్ని గొడవ అంటావా? ఇదా నా మాటకు నువ్వు ఇచ్చే విలువ? మీ మాట కోసం సరే అనడానికి ఇదంత చిన్న విషయం కాదు నాన్న. చిన్న విషయం కాదు కాబట్టి పెద్దవాళ్ళు వదిలిపెట్టమంటున్నాను. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. ఏమిటి ఆలోచన? మాట్లాడవే. మీరు ఆవేశంలో ఉండగా నేనేం చెప్పలేను, క్షమించండి. రాధా, ఏమిటా నిర్లక్ష్యం? ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. సుబనా, సుబనా, బాబు వస్తాను. స్టేషన్ బండి వెళ్ళిందా? ఎప్పుడో వెళ్ళిపోలేదు బాబు. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ టిఫిన్ ఏర్పడు. అరే రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రాదెక్కడా? ఉంది కానీ మీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు కూడా ఇంత లేట్ గానే రావటం. ఇంత ఆవిడకి ఎప్పుడు నిశ్చయించారు? నిన్న సాయంకాలం కూడా మాతో చెప్పలేదే. పెళ్లి వచ్చినా పిడికొచ్చినా ఆగదమ్మా. పదండి పదండి పదండి. ఆ పెళ్లి కూతురు ఎక్కడ? అయినుంది. మీరు వెళ్ళి త్వరగా అమ్మాయిని రెడీ చేయండి. పెళ్లి వారు వచ్చి వేళయింది. త్వరగా. మనం వచ్చామని ఇక్కడ దాక్కుంది. అవునవును. ఏంటిది? రాధా, రాధా. బాబాయ్. ఏమిటమ్మా ఇంకా ఆలస్యం? బాబాయ్ గారు. ఏమిటమ్మా? రాధ లేదండి. లేదా? ఇల్లు విడిచి వెళ్ళిపోయిందండి. ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? ఇది లడ్డు. నాన్న, మిమ్మల్ని నొప్పించలేక, నా మాటకు ఒప్పించలేక ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నా నిర్ణయానికి మీరు బాధపడద్దు, నా కోసం వెతకడానికి కూడా ప్రయత్నించొద్దు. నన్ను క్షమించండి నాన్న. రాధా, ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు? బాబాయ్ గారు, రాధ నీకు అసలు విషయం చెప్పనే లేదా? ఏమిటమ్మా అది? ఏమిటి? వేణుగోపాలరావు అని కాలేజీలో తోటి విద్యార్థికి మనసిచ్చింది. నెమ్మదిగా మీతో చెప్పి. వేణుగోపాలరావు? బాబాయ్ గారు, ఇదిగో ఫోటో. ఇతనా? ఇతనే. వాళ్ళ నాన్నగారు గుంటూరులో పెద్ద వకీలు, చాలా గొప్ప కుటుంబం. ఆయన ఎక్కడే చదువుతున్నారు బాబాయ్ గారు. అదేనమ్మా, లారీ వెంకటేశ్వర అబ్బాయి. ఆయన మీకు తెలుసా బాబాయ్ గారు? తెలుసా ఏమిటమ్మా? నేను మాట్లాడిన సంబంధమే ఇది. నిజంగా? నిజంగానేనమ్మా, అతనే ఇతను. అయ్యయ్యో పిచ్చి తల్లి, మాట మాత్రం ముందు చెప్పుంటే ఎంత బాగుండేదమ్మా, ఎంత బాగుండేది. భగవంతుడా, ఏమిటి ఘోరం! ఇప్పుడు ఏమిటి చేయటం నేను? రాధొస్తుంది రోయ్.
నా మాట విను. అనవసరంగా ఆ అమ్మాయిని ఏం పర్వాలేదు. వేణు మరీ మరీ చెప్పాడుగా కాసేపు ఏడిపించమని. ఇలాంటి విషయాల్లో జోక్స్ వద్దురా. పూర్గా వద్దురా. ఎవడరా నువ్వు? 10 నిమిషాలు కంగారు చేసావంటే ఆ తర్వాత కలిగే ఆనందం నీకేం తెలుసు? నువ్వు వెళ్ళు బ్రదర్, నేను చెప్తాను. హలో మిస్ రాధా, గుడ్ మార్నింగ్. హలో రాజు, గుడ్ మార్నింగ్. వేణు రూమ్ నంబర్ తెలుసా? ఓ తెలుసు, రూమ్ నెంబర్ 16. కానీ లేడే, ఊరెళ్ళాడు. పెళ్లి నిర్ణయించారట, పరుగెత్తాడు. పెళ్ళా? ఎవరికి? కనకే మీతో చెప్పి మరీ పెడతానన్నాడే. వేణుకు పెళ్ళా? నువ్వు చెప్పేది నిజమేనా? ఓ మై గాడ్, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తారటండి. పెళ్లి విషయం ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయమని లెటర్ కూడా రాశాడు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. కానీ మనలో మనమాట, వాడిలా చేశాడు అంటే మాకెవరికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అసలే వాళ్ళ నానంటే వాడికి హాడల్. ఆయన గుంటూరులో గర్జించాడంటే వాడు ఇక్కడే గజగజలాడతాడు. పైగా పిల్లని కూడా చూడకుండా పెళ్లి చేసుకోవాలటండి. పాపం ఒక వంక ఏడుస్తూనే వెళ్ళాడు. ఏమిటి, వాళ్ళ నాన్నగారికి భయపడి ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? అవునండి, వాడు స్వయంగా వచ్చి మీకు క్షమాపణ చెప్పుకుంటానాడే. మీరు ఇంటికి వెళ్ళండి, ఈ పాటికి వచ్చే ఉంటాడు. థ్యాంక్స్ రాజు, వస్తాను. చూడండి, బాధపడకండి. మనం ఒకటి తలిస్తే తాను ఒకటి తలవడం దైవానికి దొరలవాటు. నాన్న, కన్ను తెరవక ముందే తల్లిని పోగొట్టుకున్నాను. ఏ లోటు లేకుండా పెంచాడు. ఆ విశ్వాసమైనా లేకుండా మిమ్మల్ని మోసగించి వచ్చాను. నేను మోసపోయాను. నాకు తగిన శాస్తి జరిగింది. ఇక నాకు మరణమే శరణ్యం. నన్ను మన్నించండి నాన్న, నన్ను మన్నించండి. ఎవరు మీరు? వదలండి. నన్ను ఆపడానికి మీరెవరు? నేనెవరినో తర్వాత చెప్తాను. నీ ట్రెండ్ చూసి నేను కొంతసేపటి నుంచి వాచ్ చేస్తున్నాను. నా అనుమానం కరెక్ట్ అయింది. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు? ఎవరు నువ్వు? అది మీకు అనవసరం. నన్ను ఆపడానికి మీకేం అధికారం ఉంది? నాన్సెన్స్. అదంతా ఇంటికి పోయి మాట్లాడుకుందాం. అసలు నువ్వు ప్రాణం వదలాలని ఎప్పుడు డిసైడ్ చేసుకున్నావో అప్పుడే దానిపై నీకు అధికారం పోయింది. నేను నిన్ను సేవ్ చేసిన మరుక్షణంలో అది నాకు దక్కింది. ఈ దేహం, ఈ ప్రాణం అన్ని నావి. కామా, రాను, వదలండి. నా చేతికి చిక్కిన తర్వాత తప్పించుకుపోవడం అసంభవం. ఫాలో మీ. వదలండి. ఏ రాజు, వదలండి. వదలండి. ఏమిటి దౌర్జన్యం? ఇక నిన్ను వదలాలా మానాలా అన్నది నా ఇష్టం. నా మీద మీ ఇష్టం ఏమిటి? చెప్పానుగా, నీ ప్రాణం కాపాడమేనని. లుక్ షేర్ డియర్, పుట్టినప్పుడు నీకు ఇష్టమై పుట్టావా, నీకు ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి. అదెంతో ఇది అంతే. ఏమంటావు? పై నీకు తల్లిదండ్రి ఉన్నారా? తండ్రి ఉన్నారు. ఓహో, కన్న తల్లి లేదన్నమాట. సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక. అబ్బే, నాకు సవతి తల్లి లేదు, ఆ బాధలు లేవు. అయితే నీ భర్త చెడుదారులు బట్టి ఉండాలి. కర్మ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐ సీ, దట్స్ గుడ్. చదువుకున్నావా? బిఏ. ఓహో, అర్థమై. పరీక్షలో తప్పి నాన్నగారు కోపడతారని. కాలేజీ పరీక్షలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అయితే బ్రతుకు పరీక్షలో ఫెయిల్ అయ్యావా? నీ పేరేమిటి? రాధ. రాధ? వెరీ రొమాంటిక్ నేమ్. గుడ్ ఈవినింగ్ డియర్. గుడ్ ఈవినింగ్ డాడీ. థ్యాంక్ యూ. ఇంకా నిద్రపోలేదా డియర్? నువ్వు రాకుండా ఎలా నిద్రపోని డాడీ? పోనీ భోజనమైనా చేయలేదా? ఎలా డాడీ నువ్వు రానిదే? ఓ, ఐఎమ్ సో సారీ డియర్. వెళ్ళి సర్వ్ చేయమని చెప్పు. ఐఎమ్ కమింగ్. ఎస్ డాడీ. జెంట్లీ జెంట్లీ. లుక్ హియర్ డియర్, నేను నీలాగే చనిపోవాలని ఆలోచించాను. కానీ చావు కన్నా బ్రతకడమే అవసరమనిపించి ఇలాంటి కారణం ఒక్కటి చాలని తోచి ఏకాకినై బ్రతికున్నా. ఆ పాపకు తల్లి లేదా? ఆ పాపకు తల్లి లేదు, ఈ దేహానికి ప్రాణం లేదు. హలో డియర్.
నా ఇల్లాలు అనురాధ, ఉత్తమురాలు, అతిలోక సుందరి, అందం ఆనందం కలబోసి పోసిన బంగారు బొమ్మ. ఆమెను తీసుకుపోవాలన్న దురుద్దేశంతో విధి నాకు ఎనలేని సిరి సంపదలిచ్చింది. కాని ప్రాణం లేని ఈ దేహం ఎంతో, దేవుడు లేని దేవాలయం ఎంతో, ఆమె లేని ఈ భవంతి భోగభాగ్యాలు అంతే అయ్యాయి. రాత్రిళ్ళు నా క్షోభ ఇంత అంతా కాదు. ఈ పాప అర్ధరాత్రి లేచి కూర్చుని అమ్మ కావాలంటుంది. ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, నీ మీద కోపమా లేక నా మీద అది వేధిస్తుంది? అమ్మకు నా మీదేనమ్మా కోపం. నేనేం తప్పు చేశాను అని ఏడుస్తాను. క్షణం తర్వాత నా పాపే నాకు తల్లి. నా కన్నీరు తుడిచి నన్ను జోకొట్టి తను నిద్రపోతుంది. ఈ పరిస్థితి చూసి నా బంధువర్గం అంతా ఏమంటున్నారో తెలుసు. ఆనందరావు, భగవంతుడు నీకు ఎనలేని సిరి సంపదలు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వయసు మాత్రం నీకేం మించిపోయింది కనుక మళ్ళీ పెళ్లి చేసుకో. నీ ఇంటికో మహాలక్ష్మి, నీ బిడ్డకో తల్లి లభిస్తుంది అని బలవంత పెడుతున్నారు. చదువున్న నా ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారో తెలుసా? అయిన వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని, పోనీ ఏ అనాథనైనా సరే చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని ఘోష పెడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా? షలాయ్? వద్దు, మీ నోటితో ఆ మాట చెప్పొద్దు, నేను వెళ్ళలేను. నాన్ సెన్స్, వెనక తప్పదు. ఈ పిల్ల కోసం నేను పెళ్లి చేసుకున్న ఆ వచ్చే మహాతల్లి నా పాపకు సవతి తల్లి బాధిస్తుంది. ఒక్క మాట అంటే, ఒక్క దెబ్బ వేస్తే మై గాడ్. అందుకని ఈ బిడ్డ మీద, చనిపోయిన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ జన్మకిక పెళ్లి చేసుకోరాదు అని నిర్ణయించుకున్నాను. నిజంగానా? సిల్లీ, వెరీ సిల్లీ. నా బిడ్డ తప్పితే ఈ లోకంలో నాకెవరి మీద, దేని మీద ఆసక్తి లేదు. ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ నాకు తోబుట్టువులు లాంటి వాళ్ళు. ఆ, మీ మాట తీరు అన్నీ నేను అనుకున్న దానికి భిన్నంగా ఉన్నాయి. అంత ఏదో కథలా ఉంది. ఎవరు మంచో ఎవరు కాదో తెలుసుకోలేని పసితనం, ఏది తప్పో ఏది ఒప్పో అర్థం చేసుకోలేని అమాయకత్వం ఇప్పటికైనా బోధపడిందా? ఆత్మహత్య మహాపాతకం. నీ వంటి ఆడపిల్ల ఇలా సాహసించి ఒంటరిగా ఇల్లు వదిలి బయటకు వస్తే ప్రమాదం కూడా. ఇవాళ నాకు కనిపించావు గనుక సరిపోయింది. సపోజ్ ఎవడైనా ఒక రౌడీ చేతుల్లో పడితే ప్రాణం కన్నా విలువైన మాన మర్యాదలు ఏమయ్యాయి? నేను ఒక ఆడపిల్ల తండ్రినేనమ్మా. నీ తండ్రి క్షోభ నాకు అర్థమవుతుంది. నిదానంగా ఆలోచించు. పోనీ ఇప్పుడేమీ చెప్పనక్కర్లేదు. రేపు ఉదయం నీ అడ్రస్ చెప్పు. నేనే స్వయంగా తీసుకెళ్లి నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. నువ్వేమైనా తప్పులు చేసి ఉంటే మీ పెద్దవాళ్లకు నేను సర్ది చెబుతాను. సరేనా? ఓకే? నో నో, వాట్ ఈస్ ఇట్? గెట్ అప్, గెట్ అప్. లోకంలో అందరూ మీ వెంటి సత్పురుషులే అయితే ఏ ఆడపడుచుకు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రావు, ఇలాంటి దురవస్థలు పట్టవు. స్త్రీ జాతే మీ వంటి వారికి చెయ్యెత్తి మొక్కుతుంది. నో నో, నాకు అలాంటివేమీ వద్దు. రేపు నిన్ను మీ ఇంటి దగ్గర అప్పచెప్పాక థ్యాంక్స్ చెబుతూ గాని అంతే చాలు. పపి డియర్, కమింగ్ డాడీ. చూడమ్మా, అత్తను తీసుకెళ్ళి భోజనం పెట్టమ్మా. ఎస్ డాడీ. మరి మీరు? ఇప్పుడు కాదు, తర్వాత. రా అత్త. చూడు రాధా, నీకేం భయం లేదు. ఇది నీ అన్నగారి ఇల్లు అనుకో. అలసి వచ్చావు, భోజనం చేసి హాయిగా నిద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం అలా కూర్చున్నా? మీరే కబురు చెప్పరు, నాకు నిద్ర రాదు. ఏం చేయను? కబుర్లా? నా మనసు బాగుండలేదమ్మా. నా మనసు బాగలేదు. ఆ? నీకో మనసు, ఆ మనసు బాగుండకపోవడమా? ఏమ్మా, నిన్నెవరేమన్నారు? నేను రోజు మా డాడీతోనే కలిసి అన్నం తింటాను. ఇవాళ ఆయన నా టేబుల్ దగ్గర కూడా రాలేదు. అందుకని నాకు ఏడుపు వస్తుంది. నీకు మీ నాన్నగారి మీద ఉన్న అపేక్షలు నూరో వంతన్నా నాకుంటే. అత్త, నీకు కూడా నాన్నున్నారా? ఉన్నారమ్మా. నువ్వు కూడా రోజు మీ డాడీతోనే కలిసి అన్నం తింటావా? ఆ,
నిన్నటి వరకు అంతేనమ్మా. మా డాడీతో అన్నం తినలేదని నాకు ఎలాగో ఉంది. నీకు అంతేనా? మీ నాన్న కోసం నువ్వు బెంగ పెట్టుకున్నావా? పప్పి పడుకోమ్మా, పొద్దుపోయింది. పడుకుంటే నిద్ర రాదుగా. ఏ మా నాన్న రావాలి, కథలు చెప్పాలి. పోనీ ఇవాళ నువ్వు మంచి కథ చెప్పు. కథ జీవితమే ఒక కథలా ఉందమ్మా. డాడీ 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 గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ డాడీ. అత్తలేచిందా? కాఫీ తాగిందా? ఇవాళ మనం అత్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్దాం. ఏ అదా సంగతి. వాట్ ఇస్ ఇట్ డియర్? అత్త వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది డాడీ. అవును డాడీ, ఇల్లంతా అడిగాను, ఎక్కడ కనిపించలేదు. ఇస్ ఇట్? May God save you. May God save you. ఎవతవే నువ్వు? అయ్యో ఆశని పొగరు బొగ్గులైపోను, నీ సింగారం సట్టుబండ్లావా? దారి కాపడ్డంలే? దారి తెలవక ఎలా పోతున్నానమ్మా, క్షమించు. ఈ నంగనాస్ కబుర్లకేం గాని డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడిది? ఆశని 5 సేరు పాలు పొట్టనెట్టుకుని డబ్బు లేదంటావా? నేనేం కావాలే? నన్నేం చేయమంటావమ్మా, ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాట? నడు, ఇంటి నడు. చెంబు తప్పేలా తెగనమైనా సరే నా డబ్బు నా కట్టు. మాది ఊరు కాదమ్మా, నాకెవరూ లేరు. ఆసి వగలు మారి నీ ఏసాలు నాకు తెలవా? డబ్బుతే లేదా స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ కా? వద్దమ్మా, కావాలంటే మీ ఇంటికి వచ్చి చాకరీ చేస్తా. నా ఇంటికి వచ్చి నా నెత్తినెక్కుదామనా? చేతిలో డబ్బులు లేకపోతే చేతున్న గాదిని ఇవే. ఆగమ్మా ఆగు. ఏమిటే సుబ్బి, 5 సేర్ల పాలకి బంగారు గాజులు కావాలా నీకు? అయితే నా డబ్బులు నాకు ఇమ్మనమ్మా. నీ డబ్బు నేను ఇస్తాలే. వద్దులేండమ్మా, నువ్వు ఉండమ్మా. ఎంతే? తెలదేటి, 5 సేర్ల పాలకి 6 బావలా. సరే తీసుకో. ఒక్క నీరు సుక్కన్నా కలపలేదు, ఇంకా చింత పిక్కేసినా మునగదు. అయితే ఏమంటావు? 5 సేర్ల పాలకి 6 బావలా. 5 సేర్ల నీళ్ళకి 10 సేర్లకి డబ్బు తీసుకో. 10 రూపాయలు చాలా? మరి కుండ పగిలిందిగా ఆ డబ్బులో. ఆశని దుంపదేగా, చాలా గట్టిదానివే. చల్లగా ఉండండి అమ్మా. రామ్మా రా. జరిగింది ఏదో జరిగింది, దాని గురించి ఏమీ బాధపడకమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన నియమించిన సేవకులం మేమున్నాం. నీ స్థితిలో ఎవరున్నా ఇంటికి తిరిగి వెళ్ళలేరమ్మా, అది నాకు తెలుసు. చూడమ్మా, దిక్కులేక అల్లాడే నీ వంటి వారు ఇక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళంతా వృత్తి విద్యను నేర్చుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు కూడా నీ భవిష్యత్తును నిర్ణయించుకునే వరకు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండొచ్చు. అల్లికలు, కుట్లు, సంగీతం, నాట్యం ఏదో ఒకటి నేర్చుకో, డబ్బు సంపాదించు. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకో. వీళ్ళంతా నీ తోబుట్టువులే అనుకో. సరేనా? ఉంటావా అమ్మా? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. అదిగో అదే పనికిరాదు. ఈ స్థితిలో ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చెప్తానే. చక్కగా స్నానం చేసి ముస్తాబాబు నలుగురితో కబుర్లు చెప్పుకో. నీలా, కమల, ఈ అమ్మాయి పేరు రాధ, పాపం మీలాంటిది. తీసుకువెళ్ళి స్నానం చేయించి మహాలక్ష్మిలాగా ముస్తాబు చేయండి. రామా వెళ్ళమ్మా, వెళ్ళు. బాబు కాంతంతా ఎంగిలి పదండి బాబు. ఎట్లా తినమంటావు? తిండి తిప్పలు లేకుండా నా బిడ్డ ఎక్కడ అవస్థ పడుతుందో ఏమో. అందుకని మీరు కూడా నిద్ర ఆహారాలు మానుకొని బాధపడతా కూర్చుంటే ఏ లాభం చెప్పండి? బాధగా ఇంకేమని సుబ్బన్న, ఎంతసేపు నా మాట నా గౌరవం అంటూ అహంకారంలో పడి దాని మనసు ఏమిటో ఎన్నడూ కనుక్కోలేకపోయాను. చేతులారా నా బిడ్డ బ్రతుకు అధ్వానం చేశాను. అట్టగాని ఊరికే కూర్చుంటే ఏటా? పోలీసు వాళ్ళకన్నా రిపోర్ట్ చేయండి బాబు. వద్దురా, వద్దు, నేనే వెళ్ళి స్వయంగా వెతుకుతాను. రామ్మారా, ఈవేళ నవరాత్రి 3వ రోజు. పైన బొమ్మల కొలువు పెట్టుకొని అంతా అక్కడే ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళమ్మా.
తీస్తుంది. కమలా, మేరీ, తలుపు తీయండి. కమలా! ఆగు! ఎవరు నువ్వు? ఎవరు నువ్వు, ఎవరు నేను? ఇవి బొత్తిగా ఇక్కడ అర్థం లేదు ప్రశ్న. ఇది కోటి నువ్వులు, కోటి నేనులు కలిసి ఒక్క మనం అయ్యే మహత్తర సంగమం. అర్థమైందా? ఇంకా చెప్పాలి? అక్కర్లేదు. ఇంత భయంకరమైన చోటు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకోవాలి? చూడు, తెరదీస్తే స్వర్గసీమ. రా. మీకు దండం పెడతా, నన్ను వదిలేసేయండి. నేను దారి తెప్పొచ్చాను. దారి తప్పిన వాళ్లే ఇక్కడికి వస్తారు. నువ్వేమిటి? నేను అంతే. అందరం దారి తప్పే ఇక్కడికి వచ్చాం. రామా, ఛీ, దుర్మార్గుడా! నీకు తల్లి, తోబుట్టువులు కట్టుకున్న భార్య లేరు? ఉన్నారు. లేకే అందరూ ఉన్నారు. భార్య ఉండేనా ఇలాంటి పాపాన్ని కొడిగడుతున్నావు? బాగా అడిగా. అడగవలసిన ప్రశ్నే అడిగా. అవును, కట్టుకున్న భార్య ఉండే ఇక్కడికి వచ్చాను. తెలుసా? ఎందుకో తెలుసా? జీవితంలో ఎన్నో రాత్రులు రావచ్చు, పోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత వచ్చే తొలి రాత్రి ఉందే, అలాంటిది ఒకసారే వస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి వచ్చింది. ఆ రాత్రి నా భార్య చక్కగా అలంకరించుకుని వచ్చి నా పాదాలకు నమస్కరించింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తీరా చూస్తే కన్నీరు పెడుతుంది. ఇదేమిటని అడిగాను. సమాధానం చెప్పలేదు. ఎందుకు ఏడుస్తావు, కారణం చెప్పు అని గుచ్చి గుచ్చి అడిగాను. బోరున ఏడవసాగి. అప్పుడు నేను ఏ భర్త తన భార్యను అడగకూడని ప్రశ్న అడిగాను. ఏమిటో తెలుసా? అమ్మాయి, నిజం చెప్పు. నేను నీకు నచ్చలేదా? లేక నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తే బలవంతాన్ని మీ పెద్దవాళ్ళు నాకిచ్చి పెళ్లి చేశారా? చెప్పు అన్నా. అయ్యయ్యో, అంత మాట అనకండి. నా జీవితంలో కన్నెత్తి చూసింది తొలిసారిగా మిమ్మల్ని అన్నా. మరెందుకు ఏడుస్తావు అన్నా. నా కోసం కాదు, మీ గురించి బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు అంది. ఏమిటా మోసం అన్నా. నాకు 5-6 ఏళ్లుగా క్షయరోగం ఉంది. అది మీతో చెప్పకుండా ఈ పెళ్లి చేశారు. మీరు నాతో కాపురం చేస్తే మీకు కూడా ఈ వ్యాధి అంటుకుంటుంది. కావాలంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. నేను మీ దారికి అడ్డురాను. కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకండి. మీ పాదదాసిగా ఓ మూలపడి ఉంటాను. ఆఖరికి గొడ్ల చావిట్లోనైనా సరే పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా నన్ను వెళ్ళిపోనివ్వండి అని దీనాది దీనంగా వేడుకు. ఈ స్థితిలో నేనేం చేయగలను? మనిషి అయినవాడు, హృదయం ఉన్నవాడు అలాంటి త్యాగబుద్ధి గల ఇల్లాలికి అన్యాయం చేయగలడా? చేయడు. నేను ఆమెను ఓదార్చా. నీకెలాంటి అన్యాయం చేయను. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోను అని మాట ఇచ్చా. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఎంతకాలం? నేను మనిషిని. ఉడుకునెత్తులు పరవళ్ళు దొక్కే వయస్సు. అక్కడికి నా మనస్సును స్త్రీవాంఛకు దూరంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో క్లబ్బులు, జూదాలు, చిట్ట చివరకు తాగుడు అన్నిటికీ అలవాటు పడ్డా. వ్యసనాలకు బానిసనైపోయాను. కొండ మీది బండలా దొర్లి పడిపోతున్నా. ఇంతకాలం నాలో అణగారి ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నాయి. ఏమైనా సరేనని ఇవాళే ఇక్కడికి వచ్చాను.
ఇప్పుడు చెప్పు, నా జీవితంలో ప్రతి రాత్రి చీకటి రాత్రి కావాల్సిందేనా? నా అందాల రాశి నువ్వే చెప్పు. వద్దు, మీరు చాలా మంచివారు, మీది చాలా గొప్ప హృదయం. నిన్నటి వరకు మంచి దారిలో ఉన్నవారు ఇవాళ ఎందుకు ఈ పాపానికి ఒడిగడతారు? వద్దు, మీ ఇల్లారికి ద్రోహం చేయకండి. ఈ మాట నిన్న చెబితే వినేవాణ్ణేమో, ఇవాళ నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు. రా. మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదలండి. వదలను. వదిలిపెట్టండి. వదలను. నన్ను తాగద్దు. మీ భార్య మీద ఒట్టు. భార్య లేదు, గిరియ లేదు, ఇక్కడ ఉన్నది నువ్వు నేను అంతే. రా. ఛీ, నువ్వు మనిషివా పశువా? పశువుని, కరెక్ట్, పశువుని. వదలా. ఆగు. నిన్ను వదలను. అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు తక్కువ. ఈ పాపం మన దగ్గర రకం. రా. వద్దు, 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 వద్దు. వద్దమ్మా, నన్ను కొట్టద్దమ్మా, నన్ను క్షమించు తల్లి. పశుత్వంతో పత్రమైపోతున్న నన్ను మళ్ళీ మనిషి చేశావు. నన్ను క్షమించు తల్లి, క్షమించు. ఎవరు అక్కడ? రంగడు, రంగడు, పైకి రా. కొట్టేసి పారిపోయింది. రంగన్న, రంగన్న, చూడు, ఆ కొత్త పిల్ల పారిపోయింది. చుట్టుపక్కల అంతా వెతికి పెట్టుకురా. ఎక్కడున్నా సరే పరిగెత్తు. అలాగేనమ్మా. ఎవరు ఎవరు? నేను నువ్వే. నువ్వు కాక నేనా? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది? సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఎవరు నువ్వు, ఏ ఊరు నీదంటే నేనేం తప్పు చేయలేదంటావు? నీ వాలకం చూస్తే నిజంగా నువ్వేదో తప్పు చేసినట్టే ఉన్నావు. లేదు సార్, మీ తోడు. నా తోడు? నా మీద ఒట్టేమిటి? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్పు. నేను నువ్వే చెప్పు. అదిగో అక్కడి నుంచి వస్తున్నా. అక్కడంటే అక్కడ మోసావా? అబ్బా, మరి ఏ ఊరని? మంది సార్, మంద. నన్ను కూడా కలుపుతున్నావే. నీదే ఊరని? మాది ఊరే సార్, ఆ పక్క బజార్ నుంచే వస్తున్నా. వెళ్తానా? ఆగు. నన్ను పిచ్చివాణ్ణి చేసి పారిపోవాలని చూస్తున్నావా? పిచ్చి. నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. పదా పోలీస్ స్టేషన్, అక్కడ చేలుస్తాను నీ సంగతి. పోలీస్ స్టేషన్ కా? సార్ సార్ సార్, వద్దు సార్, వద్దు సార్. వస్తావా లాక్కుపోమంటావా? రామచంద్ర, పద. దారి చూపించండి సార్. రా. పదండి. రా. ఓ పోలీస్ వెంకట స్వామి లల్లలా లాలా లల్లలా ఓయ్ ఎడి ఇదిగో, ఎస్ఐ గారు 5-6 ప్రశ్నలు అడుగుతారు. నా దగ్గర మాట్లాడినట్టు మాట్లాడావో? జాగ్రత్త. పద. 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 గుడ్ మార్నింగ్ ఎస్ఐ. ఇదిగో, మర్యాదగా మాట్లాడదని చెప్పలా? గుడ్ మార్నింగ్ అంటే మర్యాదకయ్యా. ఏమమ్మా, నీ పేరేమిటి, ఏ ఊరు మీది? పేరులోననేమి పెన్నిది ఉన్నది, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. నాయన, పేరును బట్టే నువ్వు నేను అనే భేదాలు, భేదాలను బట్టే స్వార్థం, దానివల్లనే నేరాలు, వాటిని బట్టే పేర్లు. ఊరు పేరు అడిగితే ఏమిటి హరికథ? ఊరు పేరు చెప్పు. అయిననో దేవా,
అవధరింపుడు అశ్వన్నామధేయంబు పేదరాజు పెద్దమ్మ ఎండ్రు ఏను మాతావరంబునన్ పుట్టి పితాపురంబునన్ పెరిగి ఆర్యాపురంబునన్ చదివితని నేలటూరి మీదుగా పాదచారినే వచ్చుతుండ ప్రొద్దుటూరిలో దారి తప్పి మిథునాపురంబునన్ చిక్కుబడి విడిబడి పరువిడుతుండ ఈ పురపాలక భటునిచే చిక్కుబడి దడబడి పదబడి ఈ చెరసాలపురంబునకు అరుదించి శ్రీవారి ఎదుట నిలబడి ఉంటేనే గిడిగిడి మరియునో దేవా. ఏమిటి గొడవ? పేరడితే నాటకం ఆడతావేంటి? నాటకం నాయనా, జగమే ఒక నాటక రంగం. దానిలో ఆడువారు పాడువారు మంచివారు అనగా మీరు నేను అందరం పాత్రధారులం. సూత్రధారి మాత్రం ఒక్కడే. సరిగ్గా సమాధానం ఇస్తావా లేక జైల్లో పెట్టమంటావా? జైలు ఎందుకయ్యా ఉంచుతావు బందిఖానాలో అఖానాలో అనాలో అనీలో హలోలో. అబ్బబ్బబ్బబ్బా ఏమిటయ్యా ఈ గోలా? జైలు అంటే కూడా భయపడదు. చెరసాల అనగా భయమేల తండ్రి. కన్నులు తెరవని పసిగుడ్డుకు తల్లి గర్భమే చిన్న చెరసాల. చిన్నారి పొన్నారి చిట్టి పాపాయికి బంగారు ఉయ్యాలే ఒక చెరసాల. ఆడేటి పాడేటి బాలల పాలిట పాఠశాలయే ఒక పెద్ద చెరసాల. ఆ పైన ఆఫీసులో చేర ఆ భవనమే ఒక చెరసాల. వలపులు పొంగారు బంగారు వయసులో దిగి కౌగిలింతయే ఒక చెరసాల. తాళిగట్టిన పిదప తనకు సహచారికిని సంసారమే పెద్ద చెరసాల. చివరకు జీవుడి కట్టె వదిలిన పిదప కూడా ఆ కట్టెకు తప్పవు 7 కట్లు. కటకటా కటకటాలకైదు కానిదేది నాయనా. అయ్యా, వీటన్నిటికంటే పెద్దదా నాయనా మీ చెరసాల? నీకంతా నవ్వులాటగా ఉందా? లేదు, ఏమిటది? ఏడుపు. నవ్వుతున్నారుగా. అయ్యో రామచంద్ర. వెంకటస్వామి. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ తెచ్చావా ఈ కేసుని? పిచ్చిదాన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొస్తావా? పిచ్చిదా సార్? నిజంగా పిచ్చిదేనంటారా? అంటారా? ఇంకో గంట ఇక్కడ ఉంటే మనందరికీ పిచ్చెక్కుతుంది. ఎస్ సార్. లెటర్ ఇస్తా గానీ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారికి అప్పగించరా. జాగ్రత్త. ఎస్ సార్. సాయంత్రం లోపు అడ్మిట్ చేయకపోతే డాక్టర్కే ప్రమాదం సార్. సైలెన్స్. Sure. కీప్ క్వైట్. ఎస్ సార్. ఏమిటి గోల? నో సార్. 423. ఎస్ సార్. ముందే వీడిని లాకప్ లో ఉంచు. ఎస్ సార్. ఆల్ రైట్, కమ్ ఆన్. పద. కమ్ ఆన్. పద నువ్వే. పద. నువ్వే పద. 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 ఆ? కుర్చీ పడేస్తావే? పద. లేదు. పద మధ్య. కంగారు పడకు. పద. పద. ఆ? నువ్వేనయ్యా పిచ్చాడా? దేనిటో పద. ఛీ, నవ్వే. నువ్వే పద. ఎందుకంటే అరుస్తావు? నాకు పిచ్చి మాత్రమే, చూడలేదు. అట్లయితే పద. చది వేసుకుంటాను. రేయ్. గట్టిగా పని చేయి. పని చేసినావా? 423. ఎస్ సార్. ఆ? ఏమిటి? ఎక్కడ లెక్క పెడుతున్నాను నేను కాదు. ఆహా. 4 2 3 -3 420 420. ఈ అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు సార్. మతి చెలించి ఎంతకాలం అయిందో, ఏ కారణం వల్ల ఇలా జరిగిందో తెలుసా? ఏమీ తెలియదు సార్. పేరు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకని? ఆగో. అయ్య బాబాయ్, నాన్నగారు వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తున్నారు. ఆ అమ్మాయిని వదిలే. సీత, నువ్వు వెళ్ళమ్మా. నాన్నగారు జాగ్రత్త, వీళ్ళు కొడతారు. పర్వాలేదులేమ్మా, నువ్వు వెళ్ళు. ఏమిటి సార్ భయం చెప్పక ఇలా ఆలోచిస్తే ఎలా? ఇలాంటి వాళ్లను భయం కన్నా స్నేహంతోనే దారికి తేవాలి నాయన. చూడు, మతి చెడలేదనుకున్న వాళ్ళు చాలా మంది కలిసి ఆవేశంతో యేసుక్రీస్తును శిలువ వేశారు. ఆ క్షణంలో ఆయన భగవంతుని ప్రార్థించాడు. ఏమని? ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డు. ప్రభు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అందువల్ల వాళ్ళని క్షమించు. ఇక్కడ ఈ లోకంలో వీళ్ళు ఏమాత్రం జ్ఞానం లేని పసివాడు. బుద్ధి సరిగ్గా ఉన్న మనం వాళ్ళను కాస్త దయతో చూడకపోతే ఎలా చెప్పు? ఏమో సార్, దయమాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతమందితో మీరు ఇక్కడ ఎలా ఏగుతున్నారో ఏమో సార్. అది నా ధర్మం, నా బాధ్యత. ఆ అమ్మాయి ఎక్కడిది? ఇక్కడే ఉంది సార్, తీసుకొస్తాను. కమల, సీత ఎలా ఉంది?
మిమ్మల్ని కొట్టానని ఏడ్చేసి పడుతుంది సార్. గుడ్. లేచాక జరిగిందేమీ జ్ఞాపకం చేయకు. జాగ్రత్త. అలాగే సార్. తలలాలి తాలిలలిలి, తాలిలిలిలి, తలలాలి తాలిలిలిలి. రామ్మా. రా. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ప్రశ్న ఎయ్యేది ప్రశ్న, దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. అది నీ పేరా? నీ పేరా? కాదులే, కూర్చో. సంతోషం, దోషం. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా? తల్లియు తండ్రియు నీవే. కృష్ణ. అది సరే, దేవుడే అందరికీ తల్లి తండ్రి. ఇహలోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు అని. అదా నాయనా, తల్లి పరలోకములో, తండ్రి నరలోకములో, తనయ నరకలోకములో. అలాగా. మీ నాన్నగారు ఈ నరలోకంలో ఏ ఊళ్ళో ఉన్నారమ్మా? ఇందుగలడందులేడని సందేహము వలదు, తండ్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు. మీరు కారా తండ్రి? అవునమ్మా, నేను తండ్రి లాంటి వాణ్ణి. వెరీ గుడ్ ఫాదర్. అయితే 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి. ఆతిథ్యము తీసుకొనుట తథ్యము సుమతి. ఇదెవరి వాక్కు? మతిభ్రష్టులను ఉద్దేశించి సుమతి పలికిన వాక్కు, మనకంటే పైవాడి వాక్కు. Oh my God. How philosophically she talks, though mentally unsteady. Philosophy? Doctor, who does not know it? Every one of us knows it, but no one follows it. The Creator preached the 10 commandments. Do we follow even one? No, it's all acting. Are you acting? Every one of us acting. Are you not an actor? నేను యాక్టర్ని కాదమ్మా, డాక్టర్. కూర్చో. I beg pardon? ప్లీజ్ సిట్ డౌన్. Thank you. భగవంతుడా, ఒక్కొక్కప్పుడు నీ మాయలు అర్థం కావు కదా. మాయా. జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా. స్వామి, నువ్వు రచించిన జగన్నాటకంలో ఎన్ని రకాల పాత్రలు కల్పించావు, ఎన్నెన్ని చిత్ర విచిత్ర సంఘటనలు నడిపావు. కృష్ణ, నీ నాటకంలో ఒక పిట్ట కథ గుర్తుందా స్వామి? ఆ పిట్ట నేల మీద పడి కళ్ళు తెరిచేసరికి కన్న తల్లి కళ్ళు మూసింది. అమ్మా అమ్మా అని పిలిస్తే నాన్న పలికాడు. ఆ తండ్రి ఆదరణలోనే పెరిగింది. లేలేత రెక్కలు రాగానే పిట్ట ఎగిరిపోయింది. ఎక్కడికి? తనకు తగిన జోడు వెతుక్కోవడానికి. తీరా ఈ గూడు వదిలి ఆ గూడు చేరి చూసి తల్లడిల్లిపోయింది. ఎందుకని? జోడు కడతానన్నవాడు లేడు. అయ్యో అని బోరున ఏడ్చింది. ఎందుకని? ఆడపిల్ల మోసపోయి నిలువ నీడలేదు, నాన్నవాడు లేకపోయాడు. ఆ పిట్టను మంచి మనసు గల మరో పిట్ట చేరదీసి ఆదరించింది. కానీ అక్కడ ఉండడం కూడా ఇష్టం లేక ఎగిరిపోయింది. అంతే అంతే. తరువాత ఆ పిట్ట గండు బిల్లి బారిబడి ఎలాగో ఆ గండం గడిచి బయటపడింది. ఇంతలో నగర రక్షకుడి చేత చిక్కి ఏం చెయ్యాలో తోచక గుండె బెదరి, మనసు చెదరి, వికలమై శూన్యమై ఏడవలేక నవ్వుతుంది, నవ్వలేక ఏడుస్తుంది. చూడు తల్లి,
జరిగింది మర్చిపోయి ఇక జరగవలసింది ఆలోచించుకో, భయపడకు అని ఆ పిట్టతో చెప్పు. అవునమ్మా, అందుకే భగవంతుడు సృష్టిలో జీవులకు ముఖాన్ని వెనక్కు తిప్పకుండా ముందుకు పెట్టాడు. మనము ముందుకే చూడాలి. వాట్ ఎ వండర్ఫుల్ అబ్జర్వేషన్. డాక్టర్, మే ఐ నో యువర్ నేమ్ డాక్టర్? ఎస్, యు మీ కరుణాకర్. Glad to meet you. సో am I. నర్స్, రమ్మరా. ఇదిగా మరే మీ ఇన్స్పెక్టర్ తో చెప్పు, నేను భద్రంగా చేయాలని చెప్పు. అలాగేనమ్మా, నా తల్లివి కదూ. చెప్తానమ్మా. పదమ్మా. ఎక్కడికి? నేను స్వేచ్ఛాజీవిని, పంజరంలో ఉండను. తను కానిస్టేబుల్, సార్. ఆ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నామని మీ ఆఫీసర్తో చెప్పు. వారం రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత రిపోర్ట్ పంపిస్తాం. అలాగే సార్. సిస్టర్, నాకు పిచ్చి లేదు ఏమి లేదు, నన్ను వదిలిపెట్టేసేయండి. నీకు పిచ్చని ఎవరన్నారు? డాక్టర్ గారు ఊరికి ఇక్కడ రెస్ట్ తీసుకోమన్నారు, అంతే. అవులాల. హలో, ఎవరా? గొడవ చేయకు. మంచం కింద ఉంటావే? పిచ్చా నీకు? నువ్వే మంచం కింద ఉన్నావు. పిచ్చిదానా, నాకు నిజంగా పిచ్చి లేదు, నీలాగే. మరి వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అదే రహస్యం, చెప్తే ఇంటి పంపించేస్తారుగా, అందుకని వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఏడిపిస్తున్నాను. అది సంగతి. మాటలే. తెల్లవారు ఏదామైందే? ఇంకా మొగుడుతో పుసుకుతాయినా? మొగుడా? అత్తవారితో లేచి నిలబడాలని తెలీదు? పాప బాకి నుంచి కళ్ళ తల్లి ముగ్గాయి, పప్పురు పప్పలండు, ఒడ్లు దంచి చెరిగాయి, బియ్యం వేరు కడిగాయి. ఆ ఓ నోట జాగ్రత్త, నీకన్నా మొగుడు నాకు ఉన్నాడు. లే, ఏమే చిన్న కోళ్ళ గుడ్డలు ఉతికావా? రామచంద్ర, ఏ కోడలి శాపమో. ఏమన్నావే నువ్వు?